స్నేహమే జీవితం స్నేహమే శాస్త్రం పాడుకున్నాం కదరా. అందుకే కదరా గిఫ్ట్ ఆయన ఇచ్చామని చెప్తుంటా. ఇక అర్థం అవట్లేదా? నేను మాత్రం రా, మీరేం చేసుకున్నా ఓకే, నేను వెళ్ళిపోతున్నాను రా. నువ్వే క్లాస్ రూమ్కి వెళ్ళాలి, వెళ్ళిపోతున్నాను. అలాగే నాకు క్లాస్ రూమ్ ఉందిరా. హలో జోసెఫ్, బయలుదేరావా లేదారా? చెప్పరా డాని, చెప్పరా డాని. అదేనా బైబిల్ చెప్తున్నాను కదరా. అనుకున్నాను అప్పించులాగా నువ్వు కూడా అంటావని. వచ్చేస్తాను రా. తొందరగా బయలుదేరి మంచి పార్టీ అరేంజ్ చేస్తా. వచ్చేస్తాను రా. భలే, మొత్తానికి మీ అందరూ నా మాట నిలబడినందుకు చాలా రండ్రా. కూర్చోండ్రా. జాయిన్ అదే జాన్కి బైబిల్ క్లాస్ ఉందన్నారు కదరా, రాదన్నారు కదరా. మాట్లాడు. జాన్ రాలేదేంట్రా? అదేనా బైబిల్ క్లాస్ ఉందన్నా కదా, వెళ్ళాడు. ఏంటన్నారా? నాకైతే చికెన్ తందూరి రా, చికెన్ ఫ్రై. కూడా జోసఫ్, నాకు మటన్. ఒక చికెన్ తందూరి, ఒక చికెన్ మటన్, ఒక ఫ్రాన్స్ ఫ్రై. ఇట్టేరే ఆ విధంగా వారి పార్టీని ఎంజాయ్ చేస్తున్నారండి. ఎంత కావాలి అంత. తాగాలని ఉంది, మీరు ఇట్లేదురా. అలా చూపిందాం ఏంట్రా బాబు, ఏరా గమ్మి. మనకేమో ఆకలంటే ఎక్కువ, దాహం అంటే ఎక్కువ, నువ్వేమో ఇటు చూపించాలి అక్కడ. తలగే ఏరా బాబు, కూలింగ్ పోతుంది. స్లో ఇప్పుడు మొత్తం కింద వెళ్ళిపోయేస్తా ఇప్పుడు. అరే జాన్ చాలా మిస్ అయిపోయాడు రా ఈ పార్టీలో. మన ఎంత ఉల్లాసంగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారా. అనవసరంగా జాన్ గారు పార్టీ మిస్ అయిపోయాడు రా, పెద్ద భక్తుడు. ప్రభావం ఇసలవాదం ఎరా మోత ఎంత చెప్తారు ప్రభాబు. తొక్కు తొక్కు తాగరా మనోజ్, తాగరా. అలాగేరా తాగరా జోసఫ్. వద్దురా, మా అమ్మ చూస్తే బాధపడుతుందిరా. ఇక్కడ వచ్చింది.
వద్దురా నా కోసం ఒక పెగ్గు. వద్దురా మేము ఎక్కడ బాధపడతాం. తాగరా ప్లీజ్ రా. గాల్లో తేలి. ఒరే డానీ, నీ కూడా పార్టీ అంటేనే చాలా బలం ఇచ్చావురా. ఇప్పుడు ఎలా ఉందిరా? గాల్లో తెలియనట్టు ఉయ్యాల్లో ఊగినట్టుందా? చాలా బాగుందిరా పార్టీ. బాగుందా బాబు? ఇంకా కొంచెం వేయండి బాబు. ఏరా ఏరా బాబు, ఇంక ఏరా. ఒరే తాగని మొత్తం బాడీ లాగేస్తాండి రా. బాగుందిరా బాబు, ఇంకా కొంచెం వేయాలి బాబు. పోయిరా బాబు, ఇంక పోయకపోతే పడిపోలే ఉన్నాడు. చాలరా బాబు, నాకు మాత్రం మా మాట ఎక్కువ కానీ మరి ఎక్కువ దాటి ఇక్కడ నిలబడలేదు. ఎక్కువ ఇబ్బంది గాల్లో తేలినట్టు పడుతుంది రావాలి ఇప్పుడు. ఈ టైంలో మన సామీరా. సో ఇంకేం కదా ఎవరు చేస్తాను నేను ఏ తీసుకురా. ఒరే అనవసరంగా జాన్గా పార్టీ మిస్ అయ్యారా? అది కొంచెం చూడలేరా. ఆడు రోజు చూతులేరా, ఎందుకు ఇంకా అంత తాగినా కూడా మళ్ళీ ఇంకా మాట తాకో. అవును, దేవుడు ఆత్మలో ఉండాలి కానీ మందు కొట్టకూడదు, శ్రీరంగ నీతులు చెప్పకూడదురా. క్రిస్మస్కి వాసన లేని మందు తాగుతున్నారు. మాట్లాడు. అవునా అన్నట్టు రే, నేను చేయడానికి వచ్చిందా? లేదు. ఆ మాట ఎత్తకరా. అదేంట్రా, నువ్వు అంటే చాలా లౌక్యం అది ఆవిడ చేసావు. మరి ఏం చేసావురా? ఒకసారి ఆ మాట ఎత్తే ఊరుకోండా. ఏం చేస్తారా? ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? చెప్పట్లేదేంట్రా? ఒరే ఇంకో మాట మాట్లాడకరా. ఏం చేస్తావురా? అమ్మో అంబులెన్స్ అంబులెన్స్, అమ్మో డాక్టర్ 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 డాక్టర్. పేషెంట్కి బాగా గాయం పెద్దదిగా తగిలింది. దానివలన ఆ అబ్బాయి చాలా రక్తం కూడా పోయింది. చాలా రక్తం కూడా పోవడం వల్ల అతనికి సీరియస్ ఉంది. 3 రోజుల వరకు ఏం చెప్పలేము. అయ్యో ఇప్పుడు మా దానిగా పరిస్థితి ఏంటి? అయ్యో అనుకోకుండా జరిగిపోయిందిరా. ఎవరన్నారా? ఇతన్ని కావాలని పడవలేదు సార్, ఏదో గొడవలో. ఏం చెప్పాలనుకుంటా కోర్టులో చెప్తుంది కానీ పద. బాబు
ఏమిటి రాని పరిస్థితి? సార్ మా మా వాడు తెలియజేశాడండి, క్షమించి వదిలేండి బాబు. పట్టణంలో చదువుకుంటాడని, నెల డబ్బులు కష్టపడి సంపాదించి ప్రయోజకుడు అవుతాడని, ఇంజనీర్ అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నానండి నా కొడుకు మీద. చెడు స్నేహాలు బట్టి ఈ విధంగా అయిపోయాడండి, క్షమించి వదిలేండి. అది డాడీ ఏదో మా బాబా అలాంటి వాడు కాదండి, మంచివాడండి. అయ్యా ఒక స్నేహితుని కొట్టి ప్రాంతాడా కొడిచేగాడు, అతను రక్తంతో హాస్పిటల్ తీసుకెళ్ళి. నువ్వు పరిచేసావు బాబు. డాడీ రాత్రి అమ్మ అడిగితే ప్రాక్టికల్స్ లో ఉన్నాను, ఆ టైంలో నేను టీవీ చూస్తున్నాను. అది నిన్న పుట్టినరోజుగా డాడీ నేను కొద్దిగా పార్టీ చేసుకున్నాను. అరే నువ్వు ఎంత బాగా చదువుతున్నావు అనుకున్నాను, ప్రాక్టికల్స్ చూసుకున్నావు అనుకున్నాను. అమ్మ ఎంత మురిసిపోతుందో, ఎంత బాగా చదువుతున్నాడు, పట్టణంలో ఉన్నాడు, మా బాబు ఇంజనీర్ బాబు అయిపోతాడనేమో అమ్మ అనుకుంది. నువ్వు వేసే వేషాలు బాబా, నేను తప్పు చేశాను, నేను మమ్మీ నేను మోసపోయాను. నా ఆశలకు నువ్వు భంగం కలిగించావు బాబు, తీరని బాధలు కలిగించావు బాబు. నువ్వు మారాలిరా, నువ్వు ఇలా ఉండకూడదురా. ఈ చెరసాన్ని నేను చేయలేదు, కానీ ఆ జాన్ చూడు ఎంత మంచిగా ఉంటున్నాడు. ఆ జాన్ స్నేహం చేసేవాడు, ఈ మధ్యన అతనితో వైరం పెట్టుకున్నావు, చెడవాళ్ళతో స్నేహం చేయడం మొదలు పెట్టావు. డాడీ ఇంకెప్పుడు చేయండి డాడీ, సారీ డాడీ. నువ్వు నిజంగా మారుతావు. మాతాను డాడీ. మా వాడిని మీరు చూడండి సార్. వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ చాలా ఖర్చు డబ్బులు, వాళ్ళ తండ్రి చాలా బాధపడుతున్నారు తల్లిదండ్రులు. మీ అబ్బాయికి చాలా కేసు పైకి వెళ్ళేటట్టుంది. మీరు దయపాలించండి, మా వాడిని కొంచెం చూస్తే చాలా భవిష్యత్తు ఉన్నవాడు అండి, జీవితంలో పైకి రావాల్సిన వాడు. చూడటానికి ఏం చిన్న పిల్లడా, చూడటానికి ఎగాదిగా ఎంత తప్పు చేశాడో తెలిసా? వాళ్ళ ప్రాణం పొడిచేశాడు. ఒక స్నేహితుడితో ఉండి వాళ్ళ స్నేహితుడిని కత్తితో పొడిచేయాడు. మీ వాడి కేసు తప్పదు.